మొదటి అధ్యాయం ఆదికాండము మొదటి అధ్యాయం 11, 12 వచనాలను మనం చదువుకుందాం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపించగా అది మంచిది అని దేవుడు చూచాడు. ప్రియులారా, దేవుడు భూమిని కలుగు చేసి ఆ భూమికి ఆయన ఆజ్ఞాపించింది ఏంటి అంటే పండమని ఆజ్ఞాపించాడు. భూమి నువ్వు పండాలి. భూమి ఎందుకు పండాలి? ఎవరి కొరకు పండాలి అని ఆలోచన చేస్తే ఆయన కొరకు కాదు, ఆయన కొరకు పండమని ఆయన భూమికి ఆజ్ఞాపించలేదు. మరి ఎవరి కొరకు నువ్వు పండాలని దేవుడు ఆజ్ఞాపించాడు? భూమి మీదకి ఇంకా ఆయన పిల్లలు రాలేదు. ఆయన పిల్లలు రాబోతున్నారు. రాబోతున్న ఆయన పిల్లలు ఏ కొదువు లేకుండా చక్కగా అన్నీ అనుభవించాలి, అన్నీ ఆరగించాలి. గనుక నువ్వు పండాలి. నా పిల్లలైనటువంటి వారి కొరకు నీవు పండాలి అని భూమికి ఆయన ఆజ్ఞాపించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన మాట ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా భూమి పండుతుంది. భూమి పండుతుంది గనుకనే మన కడుపులు నిండుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తే మంచిదని దేవుని పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. అలా మనిషికి కావలసిన సమస్తాన్ని దేవుడు తన మాట చేత కలుగు చేసి అన్నీ ఈ ప్రకృతిలో ఆయన పిల్లలకు కావాల్సినవన్నీ అమర్చి కలుగజేసి పెట్టిన తరువాత ఆయన ఆదామును హవ్వను తీసుకురావటం అనేది, కనడం అనేది జరిగింది. ప్రియులారా, ఇదే మొదటి అధ్యాయంలో 28వ వచనాన్ని చూస్తే అక్కడ ఆయన కుమారుడైనటువంటి ఆదామును, ఆదాము భార్య అయినటువంటి హవ్వను ఎలా ఆశీర్వదిస్తున్నాడో చూడండి. అది దేవుడు వారిని ఆశీర్వదించెను. ప్రియులారా, మానవ జీవితం అనేది దేవుని యొక్క ఆశీర్వాదంతో ప్రారంభమైంది అని గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలోనే ఇరువురిని ఆయన ఆశీర్వదించాడు, దీవించాడు. ఏంటి ఆ ఆశీర్వాదం, ఏంటి ఆ దీవెన అని ఆలోచన చేస్తే ఏముంది అక్కడ? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దానిని లోపరుచుకోవాలి.
మీరు ఫలించండి అన్నాడు. మీరు ఫలించండి, అది ఆశీర్వాదం. భార్యాభర్తలు ఫలించాలి అని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఫలించాలి అని ఎందుకు అంటున్నాడంటే, అన్నీ ఫలిస్తున్నాయి. ప్రతి చెట్టు ఫలిస్తుంది, ఫలాలను ఇస్తుంది. ఫలాలను ఇవ్వని చెట్టు ఏమని చెప్పండి? ఒక యాపిల్, ఒక మామిడి, ఒక జామ, ఇంకా అనేక కూర మొక్కలు, ఇవన్నీ ఫలాలను ఇస్తున్నాయి. అవన్నీ ఫలములను ఇస్తున్నాయి. అవి ఇస్తున్నటువంటి ఫలములు అన్నీ ఎవరి కొరకు అని ఆలోచన చేయగలిగితే మన కొరకే. ఇప్పుడు దేవుడు వారిరువురిని ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించండి అని, అంటే మీరు ఫలములను ఇవ్వండి అని. మీరు ఫలించండి. ఏం ఫలించాలి? ఏ ఫలాలు ఫలించాలి? ఆ ఫలములే గర్భఫలములు. చెట్టు అయితే ఒక కాయను ఫలిస్తుంది, కూరగాయల్ని ఫలిస్తుంది, కూరగాయ మొక్కలు. మరి ఇప్పుడు భార్యాభర్తలు ఫలించాల్సిన ఫలములు ఏంటంటే గర్భఫలములు. ఈ గర్భఫలములు ఎవరి కొరకు? ఎవరి కొరకు ఫలించమంటున్నాడు? ఎవరి కొరకు అభివృద్ధి చెందమంటున్నాడు? ఎవరి కొరకు విస్తరించమంటున్నాడు? ఎవరి కొరకు భూమిని నిండించమంటున్నాడు? తన కొరకు, దేవుని కొరకు. సమస్తం మీ కొరకు, కానీ మీరు దేవుని కొరకు అన్నటువంటి విషయాన్ని చెప్పకనే చెబుతున్నట్టుగా ఈ వచనాలలో మనకు కనబడుతుంది. అర్థమైందండి? ఆయన కొరకు, ఇవి ఆయన కొరకు. మన గర్భాన పుట్టినటువంటి వారు మన పిల్లలు తర్వాత మన పిల్లలు కాదా అని ప్రశ్నిస్తారు. మన పిల్లలు కాదా? కాదు. మనం మన పిల్లలకి తల్లిదండ్రులు. అంటే దేవుని దృష్టిలో ఉపాధ్యాయులము అని గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యాయులం మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆనాడు ఆదాముకి హవ్వకు బాల్యం అనేది లేదు, బాల్య దశ లేదు వాళ్ళకి. దేవుడు వాళ్ళని పుట్టించటమే యవన దశలో పుట్టించాడు వాళ్ళని. యుక్త వయస్సుగానే దేవుడు వారిని జన్మింప చేశాడు. యవనులుగానే ఆ యవనులు ఇరువురిని జతపరిచి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్న సకలం మీ కొరకు, కానీ మీ గర్భాన వచ్చేటువంటి గర్భఫలాలు నా కొరకు. వారిని మీరు పెంచాలి, నా కొరకు పెంచాలి. వారు నాకు ఉపయోగపడాలి. వారు నా మహిమకు కీర్తి తేవాలి. వారు నా పిల్లలుగా ఎదగాలి. నా పిల్లల్ని మీ పిల్లలుగా నేను ఇచ్చాను కనుక వారి విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి. బాధ్యతగా భక్తి మార్గంలో, వాక్య మార్గంలో వారిని మీరు పెంచి పెద్ద చేయాలి, ప్రయోజకుల్ని చేయాలి. భూమి మీద ఉన్నటువంటి కుటుంబమైన మీకు, ఈ లోకానికి మీ ద్వారా పంపినటువంటి నాకు వాళ్ళు మంచి పేరు తీసుకురావాలి అని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. అందుకేనండి గర్భంలో ఉండగానే దేవుడు
ఏమండి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు జరుగుతాయి గర్భంలో ఉన్నప్పుడు. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు గంతులేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు గంతులు లేపిస్తున్నారు? గర్భంలో పూర్తిగా తయారైన తర్వాత వాళ్ళు స్పృహ కలిగి ఉంటారు, మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు. వాళ్ళు తల్లి గర్భానికి బయట అనగా భూమి మీద సంభాషణలన్నీ వాళ్ళు వింటూ ఉంటారు. ఆ చిన్న మెదడులో అవన్నీ ఫీడ్ అవుతూ ఉంటాయి. అందుకే ఆయన అన్నాడు, బిడ్డలు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా బయటికి రాకముందే మీరు నన్ను గురించి మాట్లాడాలి, నా గురించి మాట్లాడాలి. మీ సంభాషణ మంచిగా ఉండాలి, దైవికమైనటువంటి సంభాషణ మీరు చేయాలి. మీ ప్రవక్తన విషయంలో, అన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు ఎన్నో హెచ్చరికలు ఇవ్వటం అనేది జరిగింది. లూకా సువార్తలో ఆ సందర్భం కనపడుతుంది చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 41 నుండి 44 వరకు చదివితే, ఎలిజబెత్తు వందన వచనాన్ని వినగానే మరి యొక్క వందన వచనాన్ని ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. శిశువు కదులుతాడని తల్లికి తెలుసు, కానీ శిశువుకు ఫీలింగ్స్ కూడా ఉంటాయని ఏమండి తల్లికి తెలీదు. ఆ విషయాన్ని బైబిల్ చెప్తుంది. మనం పాడే పాటలు గర్భంలో ఉన్నటువంటి శిశువు వింటుంది. ప్రియులారా, గర్భవతి అయినటువంటి స్త్రీ ఎలా ఫీల్ అవుతుందో గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా అలాగే ఫీల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఆయన 33.5 సంవత్సరాలే భూమి మీద బ్రతికాడు. బ్రతికినంత కాలం ఎవరి కొరకు బ్రతికాడు? ఎవరి పని చేస్తూ బ్రతికాడు? ఎవరి కొరకు చనిపోయాడు? ఎంత గొప్పగా బ్రతికాడు! ఆయన పుట్టి, జీవించి, మరణించి, తిరిగి సజీవుడిగా పునరుద్ధానుడై లేచి పరలోకానికి వెళ్ళి ఇప్పటికీ 2025 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన కీర్తి తగ్గలేదు. ఆయనను జ్ఞాపకం చేసుకోవటం మానలేదు ఈ ప్రపంచం. మహనీయులకే మార్గదర్శిగా యేసుక్రీస్తు వారిని ఈ ప్రపంచం గుర్తించింది. ఆయన ఒక శకపురుషునిగా, యుగ పురుషునిగా ఈ ప్రపంచం ఎన్నుకుంది. ఎంతో గొప్ప దేవునిగా ఆయనను ఆరాధిస్తుంది, పూజిస్తుంది. కారణం ఏంటంటే ఆయన అంత గొప్పగా బ్రతికాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు, పాపం అంటని వాడిగా బ్రతికాడు. ఇంత గొప్పగా బ్రతకడానికి కారణం ఏంటి? ఎలా సాధ్యమైంది అదంటే ఆయన గర్భంలో ఉండగానే మరియా ఎన్నో మంచి ఆలోచనలు కలిగింది, దేవుని యందు భయభక్తులు కలిగింది, చెడుతనాన్ని విసర్జించింది, దేవుని గురించి, పరలోకాన్ని గురించి, పరిశుద్ధతను గురించి, భక్తిని గురించి ఎన్నో విషయాలు మాట్లాడిందామా. అవన్నీ గర్భంలో ఉన్నటువంటి ఆయన విన్నాడు. ఆయన గర్భంలో నుండి ఈ భూమి మీదకి వచ్చాక అలాగే బ్రతికాడు ఆయన, అలాగే పెరిగాడు ఆయన. ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ త్రొట్టిల్లకుండా ఆయన జీవించడానికి కారణం ఇదేనని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అందుకే గర్భవతులుగా ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీరు పనికి మాలిన సంభాషణలు చేస్తే ఆ పుట్టేవాళ్ళు కూడా పనికి మాలిన సంభాషణలు చేస్తారు. మీరు మంచిగా దైవికమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే దేవుని మాటలు, దేవుని పాటలు, ఏమండి, అంతా దైవ సంబంధంగా, ఆత్మ సంబంధంగా, పవిత్రతకు, పరిశుద్ధతకు సంబంధించినటువంటి విషయాలను మీరు సంభాషిస్తే, ఏమండి, ఆ పుట్టినటువంటి ఆ శిశువులు కూడా అలాగే ఉంటారు, అలాగే మారుతారు. బయటికి వచ్చిన తర్వాత ఏమి చేయాలి, దేవుని కోసం ఎలా చేయాలి, ఎలా బ్రతికేటట్టు చేయాలి, ఎలా దేవుని మార్గంలో వాళ్ళని పెంచాలి, దేవుని జ్ఞానంలో వాళ్ళు ఎదిగేటట్లుగా చేయాలి అన్న విషయాలలో శ్రద్ధ వహించి తల్లిదండ్రులైనటువంటి వారు చేయవలసిన పనిని ఆయన సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోడు అన్నాడు. బాలుడు నడవవలసిన త్రోవను ఎప్పటి నుండి నేర్పాలి, ఏమండి అన్న ప్రశ్న వేసుకుంటే, ప్రియులారా, చిన్ననాటి నుండే, బాలుడుగా ఉన్న నాటి నుండే పరలోకం నుండి భూమి మీదికి వచ్చినటువంటి ఆ బాలుడికి మరల ఆ త్రోవ తెలియకుండా పోతుంది. కడుపులో ఉన్నంత వరకు తెలుస్తుంది. బయటకు వచ్చాక ఈ సమాజం యొక్క పరిస్థితులు, ఈ సమాజం యొక్క పనికిమాలిన ప్రభావం ఆ బిడ్డ మీద పడి, ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు విన్నటువంటి ఆ దైవికమైనటువంటి విషయాలు మర్చిపోతాడు. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, మరిచిపోయినటువంటి ఆ త్రోవను మరలా అతనికి గుర్తు చేయాలి. ఆ బిడ్డకి దైవికమైనటువంటి మార్గాన్ని గుర్తు చేయాలి. ఆ జ్ఞాపకాలలోనికి పిల్లల్ని తీసుకురావాలి, దేవుని త్రోవలోకి తీసుకురావాలి, వాక్యంలోకి తీసుకురావాలి. వాళ్ళు నడవవలసింది ఏంటి? ఏ మార్గంలో నడవాలి పిల్లలు? దేవుని మార్గంలో నడవాలి. దేవుని మార్గమే నీతి మార్గం, భక్తి మార్గం, జీవ మార్గం, పరలోకానికి నడిపించే మార్గం. అది ఆ మార్గంలోనికి పిల్లల్ని తీసుకురావాలి. ఆ మార్గంలో పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. ప్రియులారా, జాగ్రత్తగా పెంచాలి. అర్థమైందండి? వాళ్ళకి త్రోవ తెలీదు. నీ బిడ్డని చేయి పట్టుకొని ఎలా నడిపించుకుంటూ వెళ్తావో అలాగా పరలోకపు మార్గంలో కూడా నిలబెట్టి నడిపించాల్సినటువంటి బాధ్యత తండ్రి మీద, తల్లి మీద ఉంటుంది అన్నటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అవునండి, పిల్లలు ఎక్కువగా ఫాలో అయ్యేది ఎవరినంటే తల్లిదండ్రులని మాత్రమే. తల్లిదండ్రులే పిల్లలకు మాదిరి, తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకులు. తల్లిదండ్రులు ఎలాగైతే ఉంటారో పిల్లలు అలాగే ఉంటారని గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో మీరు అలా ఉంటే చాలు. మీరు ఎలా ఉంటే వాళ్ళు అలా ఉంటారు. మీరు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. మీరు భక్తిగా ఉంటే వారు భక్తిగా ఉంటారు. మీరు ప్రార్థనాపరులు అయితే వాళ్ళు ప్రార్థనాపరులు అవుతారు. మీరు ఎప్పుడు దేవుల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు దేవుల్లో ఉంటారు. మీరు మోకరిస్తే మోకరిస్తారు, మీరు పాడితే పాడతారు, మీరు దేవుని పని చేస్తే వాళ్ళు దేవుని పని చేస్తారు. మీరు ఏదైతే చేయటం మీ పిల్లలు చూస్తారో అది తప్ప వేరే ఏమీ చేయరని గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? మీరు మంచి మాటలు మాట్లాడితే వాళ్ళు మంచి మాటలు మాట్లాడతారు. మీ పిల్లలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే కారణం మీరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు భయం లేకుండా, భక్తి లేకుండా
లెక్కలేనితనంగా, ఏమండి, తిరస్కార బుద్ధి కలిగి మూర్ఖంగా బ్రతుకుతున్నారంటే వాళ్ళని అనటానికి లేదు, అది మీ నుండే వాళ్ళకి సంక్రమించింది అన్నటువంటి సంగతిని గుర్తు చేసుకోండి. వాళ్ళని సరిచేయటానికి ప్రయత్నం చేయకండి, ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మీరు ముందు దేవుని త్రోవలో నడవండి, దేవుని మార్గంలో నడవండి, భక్తి మార్గంలో నడవండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మీ పిల్లలు వచ్చేస్తారు అన్నటువంటి సంగతిని యేసుక్రీస్తు వారు చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 19 ఏం చెప్పాడు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏమీ చెయ్యడు. కనుక పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి, చాలా జాగ్రత్తగా. మనుషులకి ఏమండి కొన్నిటిని పెంచటం బాగా వచ్చు. కోళ్ళను బాగా పెంచుతారు, మేకల్ని పెంచుతారు, గేదెల్ని పెంచుతారు, ఆవుల్ని పెంచుతారు, ఏమండి చేపలను కూడా పెంచుతారు. ఈ అన్నిటి పెంపకాలు వీళ్ళకి తెలుసు. చివరికి పంది పిల్లల్ని కూడా పెంచుతారు. కానీ నీ కడుపున పుట్టిన పిల్లల్ని మాత్రం పెంచటం చేత కాదు, వాళ్ళని జాగ్రత్తగా పెంచటం చేత కాదు అండి. ఎందుకు? వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలముల మీద లేదు. తండ్రి దారిది తండ్రిదే, తల్లి దారి తల్లిదే అన్నట్టుగా ఉంటారు. అవునండి, ఆయన దారిన ఆయన పోతుంటాడు, ఈమె దారిన ఏం పోతుంటాడు. ఆయన పని ఆయనదే, ఈమె పని ఈయనదే. పిల్లల్ని పట్టించుకోరు, చాలామంది పట్టించుకోరండి పిల్లల్ని. ఏడయ్యా మీ కొడుకు అంటే ఆడో తిరుగుతుంటాడులేండి, గాలికి తిరుగుతుంటాడు ఆడో. తండ్రి చెప్పాల్సిన మాటేనాది? ఏరమ్మా నీ పిల్ల, నీ బిడ్డ ఏదమ్మా అంటే ఇంకా రాలేదండి, ఎప్పుడో రావాలి కానీ టైంకి రాదు. పెంపకం బాగలేదండి. ఏమంటే జంతువులు చాలా చక్కగా పెంచుతున్నాయి పిల్లల్ని. చూసారా? కుక్క చూడండి ఎంత మంచిగా పెంచుకుంటుంది పిల్లల్ని. అది 2 పిల్లల్ని పెట్టని, 4 పిల్లల్ని పెట్టని, 10 పిల్లల్ని పెట్టని చాలా జాగ్రత్తగా పెంచుతుంది. ఏ జంతువేనండి పిల్లల్ని మంచిగా పెంచుతుంది? చివరికి హాని చేసే తేలు కూడా అండి, తేలు 100 తేళ్ళని కంటది. అది డెలివరీ అయిందంటే 100 తేళ్ళు వస్తాయి బయటికి, పిల్లలు, తేలు పిల్లలు. ఈ 100 తేళ్లను కాపాడుకోవడానికి సురక్షితమైనటువంటి ప్రాంతానికి ఆ 100 మంది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలని 100 మంది పిల్లల్ని ఈపు మీద ఎక్కించుకుంటుంది. అది ఎక్కించుకొని సురక్షితమైనటువంటి ప్రాంతానికి తీసుకుని వెళుతూ ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఈ 100 పిల్లలు ఆ తల్లి తేలుని తినేస్తాయి. బిడ్డల కోసం ఆహారం అయిపోతుందండి తల్లి. ఏమందు, పిల్లలు తింటా ఉంటే ఏమందు. ఆ ప్లేస్కి వెళ్ళిపోయేసరికి అది ప్రాణాన్ని కోల్పోతుంది. అలా బిడ్డల కొరకు ప్రాణం ఇచ్చి ప్రాణంగా భావించే వాళ్ళు ఎవరు బిడ్డల్ని? ఈ రోజుల్లో ఎంత ఘోరం అయిపోయిందండి. మొన్న ఎవరో ఒక అమ్మాయి బిడ్డను వదిలేసి తన దారి తాను చూసుకుంది. బిడ్డల్ని చంపేవాళ్ళు లేకపోలా, వదిలిపెట్టేవాళ్ళు లేకపోలా. బిడ్డల మీద ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే కుటుంబాలు బాగుపడవు.
చెల్లాచెదురుగా ఉంటే దేవుడు ఎంత బాధపడతాడో, దేవుడు ఎంత వేదన చెందుతాడో. ప్రతి జంతువు సక్సెస్ అవుతుంది పిల్లల విషయంలో, ప్రతి పక్షి సక్సెస్ అవుతుంది పిల్లల విషయంలో. కానీ పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అవుతుంది ఎవరంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అవ్వకూడదు. దేవుడు మిమ్మల్ని నమ్మి ఇచ్చాడు పిల్లల్ని. ఆయన పిల్లల్ని మీ పిల్లలుగా ఇచ్చాడు. ఆయన పిల్లల్ని ఇకపోతే ఏంటి మీ పరిస్థితి? గొడ్రాళ్ళుగా ఉండేవాళ్ళు. కానీ మీ ఎడల దయ చూపి కనికరించి ఆయన పిల్లల్ని మీకు పిల్లలుగా ఇచ్చి నా కొరకు పెంచమన్నాడు ఆయన. అలా పెంచినట్లయితే ఏమండి, దేవుని కోసం వాళ్ళు బ్రతికినట్లయితే భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థలాన్ని తప్పించుకొని నెమ్మదికరమైనటువంటి స్థలానికి చేరతారు. వాళ్ళు చేరితేనే మీరు చేరగలరు. గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా ప్రియులారా? అది యేసుని చూసి ఒక తల్లి గొప్ప సాక్ష్యం ఇచ్చిందండి బైబిల్లో. యేసుక్రీస్తు అని చూసి ఏమండి, ఒక ముసలి దంపతులు బైబిల్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు జకరియా, ఎలిజబెత్. వాళ్ళకి యోహాను అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ యోహాను గారిని ఎలా పెంచారో తెలుసండి? ఎలా పెంచారో తెలుసా? ఒకసారి వాక్యం చూడండి. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 80వ వచనాన్ని ఉందా? 80వ వచనం ఉందా? 80వ వచనం చదవండి. శిశువు ఎదిగి దేని యందు బలం పొందాడట? ఆత్మయందు, దేవుని ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఇశ్రాయేలీయుల ప్రభావం యోహాను గారి మీద పడకుండా, ఆ శిశువు మీద పడకుండా తల్లిదండ్రులు ఏం చేశారో చూడండి. సమాజానికి దూరంగా యోహానుని పెట్టి పెంచారు. సమాజానికి దూరంగా పెట్టి యోహాను గారిని పెంచారు. దీన్ని చాలామంది అపార్థం చేసుకొని పిల్లల్ని ఎక్కడో దూరంగా పెట్టేస్తున్నారు. పిల్లల్ని తీసుకెళ్ళి ఆ దేశము ఏదో ఒక దేశానికి వాళ్ళని పంపించేస్తున్నారు. పిల్లలు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తే మీ పిల్లలు మీ కంటికి కనబడేంత దూరంలోనే ఉండాలి. కంటికి కనిపించినంత దూరంగా పిల్లల్ని పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. దూరం అంటే అలా అర్థం చేసుకోకూడదు. ఆనాడు ఇశ్రాయేలీయుల సమాజం బాగోలేదు. దేవుని మీద తిరుగుబాటు ఎక్కువైపోయింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు విచ్చలవిడిగా బతుకుతున్నారు. వాళ్ళ ప్రవర్తన బాగలేదు, వాళ్ళ క్యారెక్టర్ బాగలేదు. ఆ ప్రభావం నా బిడ్డ మీద పడితే నా బిడ్డ ఎక్కడో పాడైపోతాడో చెడిపోతాడోనని ఆ తల్లిదండ్రులు, వృద్ధులైన ఆ తల్లిదండ్రులు యోహానుని అరణ్యంలో పెట్టి పెంచారు. ప్రియులారా, దేవుని కొరకు ఆ ముసలి వారికి ఉన్నటువంటి ఏమండి ఆ జ్ఞానం చూడండి. ఆ వృద్ధ దంపతులకు ఉన్నటువంటి ఆ దైవ జ్ఞానం చూడండి. దూరంగా పెట్టి పెంచటం అంటే లోకమాలిన్యం పిల్లలకి అంటకుండా పెంచటం. లోకమాలిన్యం అంటకుండా పవిత్రత యొక్క విలువ, పరిశుద్ధత యొక్క విలువ, దేవుని విలువ, మందిన విలువ, వాక్యం యొక్క విలువ, సేవకుని యొక్క విలువ, ప్రార్థన యొక్క విలువ, ఈ విలువలన్నిటినీ బిడ్డలకు చెప్పి పెంచటం. సమాజం యొక్క మాలిన్యం అంటకుండా, లోక మాలిన్యం అంటకుండా వారిని పెంచటం అని అర్థమవుతుంది ఇక్కడ.
ఎంత మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ దంపతులు ఇరువురు చూడండి. మరి ఆ వృద్ధ దంపతులకు ఉన్నటువంటి జ్ఞానం ఏమండి మనకుందా అని ఆలోచించుకోవాలి. జనారణ్యానికి దూరంగా పెంచితే ఏమవుతారో తెలుసా? పిల్లలు లోక మాలిన్యం అంటకుండా పిల్లల్ని పెంచితే పిల్లలు దేవునికి దగ్గరైపోతారు. సమాజానికి దూరంగా పెంచితే దేవునికి దగ్గర అవుతాడు. ఆ ఉద్దేశంతో పెంచారు. సమాజానికి దూరంగా పెంచితే దేవునికి దగ్గర అయిపోతారు నా పిల్లలు అనేటువంటి ఉద్దేశంతో పెంచారండి. ఏమండి? అందుకే ఆయన జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా ప్రత్యేకంగా. లోక ఆడంబరాలు లేవు ఆయనకి. లోక స్టేటస్లు కోరుకోలేదు ఆయన. లోకపరంగా ఎటువంటి గొప్ప స్థితిలో లేడు ఆయన. కానీ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికంటే, స్త్రీలు కనిన వారందరికంటే యోహాను కంటే గొప్పవాడు లేడు అని యేసుక్రీస్తు వారి సాక్ష్యం ఇచ్చాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడట. అంత మంచి క్యారెక్టర్ కలిగి దేవుని కోసం గొప్పగా ఉన్నతంగా బ్రతికినటువంటి వ్యక్తి బాప్తీసం ఇచ్చే యోహాను. ప్రియులారా, అర్థమైందండి? లూకాసు వార్త 3వ అధ్యాయం ఆయన రోషం చూడండి ఎలా ఉంటుందో. బాప్తీసం ఇచ్చే యోహాను గారి రోషం చూడండి ఎలా ఉంటుందో. ఏమండి? 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? అతడు జనసమూహాలను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. సర్ప సంతానమా, భయపడ్డండి. హెచ్చరించటంలో భయపడ్డు, వాక్యంతో బుద్ధి చెప్పే విషయంలో భయపడ్డు. దేవుని యొక్క భయము ప్రజలను ఆవరించే విధంగా రోషం కలిగి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అనగా బాప్తీసం ఇచ్చే యోహాను. ఆయన ఆహారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఏమండి? అడవి తేనె మిడతలట. అడవి తేనె మిడతలు తిని ఎంత పవర్గా ఉన్నాడో చూడండి. ఎంత పవర్గా ఉన్నాడు చూడండి. కానీ మనమండి బిర్యానీలు తింటాం కానీ గాలి వత్తు ఊగుతూ ఉంటాం. చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో దేవుని కోసం. కానీ యోహాను గారు దేవుని కోసం చంపబడ్డాడు, మరణించాడు. హేరోదు పుట్టిన రోజునే యోహాను మరణించాడు. ప్రతి పుట్టినరోజు ఆ హేరోదు రాజుకి గుర్తొచ్చేది ఏంటంటే నీతిమంతుడైనటువంటి ఆ యోహాను గారి మరణం అన్నమాట. మరణం. ఎవరు చంపించారు ఆ నీతిమంతుడైనటువంటి యోహాను గారిని అంటే ప్రియులారా, హేరోదియా తన బిడ్డకు ఏమి నేర్పి చంపించిందో తెలుసా? ఏమి నేర్పింది హేరోదియా తన బిడ్డకు? ఏమండి? డ్యాన్సు నేర్పింది, ఆటలు పాటలు నేర్పింది. ఆ ఆటలతో ఆ పాటలతో రాజును మెప్పించి రాజు ఏం కావాలో కోరుకో అనేటట్టుగా మెప్పించింది. అప్పుడు ఆమె తల్లి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏం కావాలో అడుగుతున్నాడు, ఏం కోరుకోమంటావు అని. అప్పుడు తల్లి ఏం చెప్పింది? చెరసాలలో ఉన్న బాప్తిజం ఇచ్చు యోహాను తల కావాలని అడుగు.
పోయి అదే అడిగింది, ట్రైనింగ్. బిడ్డకు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుందో చూడండి తల్లి. బిడ్డలకు ఆటలు నేర్పే వాళ్ళు ఉన్నారు, బిడ్డలకు పాటలు నేర్పే వాళ్ళు ఉన్నారు. టీవీ రిమోట్ ఇచ్చేసి కూర్చుంటారు. ఎన్ని ఛానల్స్ వస్తే అన్ని ఛానల్స్ చూస్తుంటారు పిల్లలు. అన్లిమిటెడ్ కదండి ఛానల్స్. సెల్ ఫోన్లు ఇచ్చేసి కూర్చుంటారు, సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు పిల్లలకి. ఇక అందులో పడితే బయటకు వస్తారండి పిల్లలు. జీవితాలు, పసి పిల్లల హృదయాలు అపవిత్రమైపోతున్నాయి. లోకం మాలిన్యంతో, చెత్తతో నిండిపోతున్నాయి. ఇక తల్లిదండ్రులకు ఏం లోపడతారు? తల్లిదండ్రులకు ఏం భయపడతారు? ఇక వాళ్ళ విలువ ఎలా తెలుస్తుంది? ఏమండి, ఇంత పిల్లలు పంచి డైలాగులు కొడుతున్నారు, పంచి డైలాగులు మురిసిపోతుంటారు. తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. ఏమి గారాబం చేస్తారు, ఏమి గారాబం చేస్తారు. అప్పుడప్పుడు అంటుంటారు, మా గారాబమే నిన్ను నాశనం చేసింది అని. వాళ్ళు ఏది అడిగితే అది, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా, ఏమండి, ఏది ఇయ్యాలో, ఏది ఇయ్యకూడదో, ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదో, ఎలా పెంచాలో, ఎలా పెంచకూడదో, వీటి పట్ల అవగాహన లేకుండా ఇద్దరు బిజీ అయ్యి పిల్లల్ని లోకానికి, పాపానికి, అపవాదికి అప్పగించేస్తున్నారు. చూడండి, ఒక నీతిమంతుని మరణానికి కారణమయ్యేటట్లుగా తల్లి పెంచింది. చూసారా? తల్లిదండ్రులే. ఏమండి, మీరు ఈ చూడండి, ఈ సినిమా వాళ్ళని చూడండి, తల్లిదండ్రులే తమ కూతుర్ని షూటింగ్కి తీసుకెళ్తారు. తల్లిదండ్రులేనండి షూటింగ్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు. వెండి తెరకు అప్పగిచ్చేస్తున్నారు పిల్లల్ని. అటువంటి భయంకరులు ఉన్నటువంటి సమాజం ఇది. కనుక భయంకరంగా మారిపోతున్నారు పిల్లలు. మానవ బాంబులుగా మారిపోతున్నారు. హాని చేసేవారిగా, కీడు చేసేవారిగా చెడిపోతున్నారు పిల్లలు. దేవుని సంకల్పం దెబ్బతింటుంది, దేవుని ఆలోచన దెబ్బతింటుంది, దేవుని ఉద్దేశం దెబ్బతింటుంది. ప్రియులారా, మీకు పిల్లలు ఉన్నారంటే దేవుని దయ వలన వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. హవ్వ అంటుంది బైబిల్లో, నేను దేవుని దయ వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకుంటుని. దేవుని దయ వలన సంపాదించుకున్నారు మీరు పిల్లల్ని. దేవుడు దయతో ఇచ్చాడు పిల్లల్ని. అప్పుడప్పుడు అంటుంటారు కొంతమంది, నేను ఎంతో కాలం ప్రార్థన చేస్తే పుట్టిందండి. ఇంకొక, నాకు దర్శనం కూడా వచ్చిందండి, పిల్లోడు పుడతాడని, పిల్ల పుట్టిద్దని. మరి దేవుని దయ వలన, దర్శనం వలన పొందుకున్నటువంటి పిల్లల్ని ఏం చేస్తున్నారు? మీకు అనుగ్రహించిన ఆ దేవుని కొరకే మీ పిల్లల్ని మీరు పెంచగలుగుతున్నారా? ఆ దేవుని మార్గంలోనే నడిపించగలుగుతున్నారా? ఆ దేవుని వాక్యానికి, మందిరానికి అప్పగించగలుగుతున్నారా? ఆలోచన చేయండి. కనుక చిన్ననాటి నుండే బిడ్డలకు దేవుని యొక్క మార్గాన్ని నేర్పించాలి, చూపించాలి, నడిపించాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులైనటువంటి వారిదే. ఇశ్రాయేలుకు దేవుడు చెప్తాడు, పురుషులైన వారికి, తండ్రులకు చెప్తాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలు నీ హృదయంలో ఉండాలి. వాటిని నువ్వు నీ కుమారులకు అభ్యసింప చేయాలి, నీ పిల్లలకు అభ్యసింప చేయాలి. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు త్రోవను నడుచినప్పుడు
నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. నువ్వు నా శాసనాలు వాళ్ళకి తెలియాలి, నా ఆజ్ఞలు వాళ్ళకి తెలియాలి, నా నియమ నిబంధనలు వాళ్ళకి తెలియాలి, నా క్యారెక్టర్ వాళ్ళకి తెలియాలి, నా మనసు వాళ్ళకి తెలియాలి, నా చిత్తం తెలియాలి. అవన్నీ పిల్లలకు చేయవలసినటువంటి వారు ఎవరు అంటే తండ్రి, తల్లి. అలా దేవుడు చెప్పినట్టుగా గనక మీ పిల్లలకు మీరు నేర్పించగలిగితే, తెలియచేయగలిగితే, అందులో మీ పిల్లల్ని డెవలప్ చేయగలిగితే, ఏమండి, మీ పిల్లల్లో ఒక యోసేపు లాంటి వాళ్ళు కావచ్చు, ఒక రూతు లాంటి వాళ్ళు కావచ్చు, ఒక ఎస్తేర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక మరియ లాంటి వాళ్ళు కావచ్చు, దానియేలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఎంతమంది భక్తులు లేరండి. మీ పిల్లలు భక్తులుగా తయారవుతారు. మీకు ఎంత మంచి పేరు వస్తుంది, ఎంత సంతోషం కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుంది, పుట్టించిన దేవునికి ఎంత మహిమ కలుగుతుంది. కనుక పిల్లల్ని ఆ రీతిగా పెంచండి. యేసుకుమార్ తెలుసు మీకు, కవిత, వారిరువురిని దేవుడు ప్రేమించి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డ పేరేందో తెలుసా ఏమండి? జయశాలిని. ప్రతి ఆదివారం మందిరానికి తీసుకొస్తున్నారు. ఆ మందిరంలో పాడుతున్న పాటలు వింటుంది, చేస్తున్న ప్రార్థన వింటుంది, ఉపదేశం వింటుంది, వాక్యం వింటుంది. దానికి ఈ రోజుకి సంవత్సరం. అప్పుడే పాట పాడతాను ఈమని నా దగ్గరకు వచ్చి మైకు లాక్కుంటుంది. అది నాలాగా పాడలేదు, కానీ దానికి వచ్చిన భాషలో అది పాడింది. పాట చప్పట్లు కొడుతుంటుంది, వందనాలు చెప్తుంటుంది. ఏమండి, ఇప్పుడిప్పుడే కదండి నడక వస్తుంది. నడక కొంచెం చక్కగా వచ్చేసింది అనుకోండి, మోకాళ్ళు వేసి ప్రార్థన కూడా చేస్తుంది. పాంప్లెట్లు చూసారా? 2 రెక్కలు కలిగిన డ్రెస్, వైట్ డ్రెస్ వేసుకొని చేతులు పైకెత్తింది. దేవదూత, పిల్ల దేవదూత లాగానే ఉంది కదండి. పిల్ల దేవదూత అలాగే ఉంటుందేమో అనుకున్నాను నేను. పిల్లల్ని, ఆ బిడ్డను పెంచుతున్నారు జాగ్రత్తగా, దైవికమైనటువంటి వాతావరణంలో పెంచుతున్నారు. అలాగే పెంచారనుకోండి, పెద్ద అయినప్పుడు బైబిల్లో ఉంది, వృద్ధాప్యం వచ్చినా కూడా ఆ త్రోవలో నుంచి తొలగిపోరు అని ఉంది. తొలగిపోరు అనేకుల్ని ఆ త్రోవలోనికి తీసుకొచ్చి నడిపించగలుగుతారు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళని బాగు చేస్తారు. వాళ్ళు పడిపోయిన వాళ్ళని లేపుతారు. వాళ్ళు కీడు చేయరు, కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేయటం నేర్చుకుంటారు. వాళ్ళు నేర్పిస్తారు. వారు అర్థమైందా ప్రియులారా? కనుక దైవికమైనటువంటి మార్గంలో మీ పిల్లల్ని మీరు పెంచండి. సకల సృష్టిని మీరు అనుభవిస్తున్నారు, సృష్టిలో ఉన్న సమస్తాన్ని మీరు అనుభవిస్తున్నారు. అవన్నీ మీ కొరకు ఫలిస్తూ ఉన్నాయి. మరి మీరు ఫలించాల్సింది దేవుని కొరకు ఫలించాలి. దేవుని కొరకు బిడ్డల్ని కనండి, దేవుని కొరకు బిడ్డల్ని పెంచండి. దేవునికి ఉపయోగపడేటట్లుగా, సమాజానికి ఉపయోగపడేటట్లుగా బిడ్డల్ని పెంచండి. ఒక యేసుక్రీస్తు వారు, ఏమండి, ఈ ప్రపంచానికి రక్షణ తీసుకొచ్చాడండి. ఆయన రక్షణ భాగ్యం ఆయన ద్వారా కలిగింది. అలా మీ పిల్లల గురించి అనేకులు మంచిగా చెప్పుకునేటట్లుగా మీరు పెంచండి. దానికి ముందు మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. కనుక ముందు మీరు ఆయనందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవండి. అప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ఆయన అదే త్రోవలో నడుస్తారు. అప్పుడు వాళ్ళ వల్ల మీకు దుఃఖం కలగదు, బాధ కలగదు, వేదన కలగదు, చింత కలగదు.
హ్యాపీగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అటు కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, ఈ మాటలు